హాయ్ అండి, ఈరోజు మనం పాప్కార్న్ జొన్నలతో పాప్కార్న్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ ఒక కడాయి పెట్టి కడాయి వేడైన తర్వాత జొన్నలు కొంచెం తీసుకోవాలి. తీసుకొని అందులో వేసి కొద్దిసేపు క్లాత్తోని నేను చూపించిన విధంగా సర్కిల్గా ఇలా తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత పాప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనం లిడ్ పెట్టేస్తే పాప్కార్న్ మొత్తం పాప్ అవుతుంది. కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఫ్లేమ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. చిన్నగా పెట్టద్దు, పెద్దగా పెట్టద్దు. పెద్దగా పెడితే మాడిపోతాయి, చిన్నగా పెడితే పాపవు. మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. నేను టూ మెథడ్స్ చూపిస్తాను. ఇది ఫస్ట్ మెథడ్. ఈజీగా ఇలా ఇంట్లోనే మనం చేసుకోవచ్చు పాప్కార్న్. ఇప్పుడు రెడీ అయిపోయాయి. ఇది సెకండ్ మెథడ్ అండి. ప్యాన్ తీసుకొని, అది కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోయాలి కొంచెం. అది వేడైన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత దాంట్లో జొన్నలు వేయాలి. కొంచెం వేసుకోవాలి. వేసుకొని లిడ్ పెట్టాలి. లిడ్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఫస్టే మనం జొన్నలు వేసే ముందే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత లిడ్ పెట్టాం కదా, ఆ వేడికి అవే పాప్ అయిపోతాయి. చూడండి ఎలా పాప్ అవుతున్నాయో. ఇది సెకండ్ మెథడ్. ఇలా ఈజీగా మనం జొన్న పాప్కార్న్ ఇంట్లోనే చేసుకోవచ్చు, జవార్ పాప్కార్న్. థ్యాంక్ యూ అండి. నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.